అవుతుంది అని ఇలా అనుకునే ఉంటారు. సో ప్లీజ్ మళ్ళీ ఒకసారి ఆ వీడియోని ఈ వీడియోను పెట్టి చూసుకోండి, దానికి దీనికి డిఫరెన్స్ ఒకసారి చూడండి. సో అర్థం చేసుకోండి, ఇది సేమ్ కంటెంట్ కాదు. ఐ మీన్ మీకు ఈ బేసిక్స్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఏ కంటెంట్ చెప్పినా సేమ్ రా అని. హలో క్రికెట్ దోస్తులు, ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఈరోజు వీడియోలో మనం లాస్ట్ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, బేసిక్స్ అంటే ఏంటి, ఐ మీన్ అదే బయోమెకానిక్స్ అంటే ఏంటి అని క్లారిటీ తెలుసుకున్నాం కదా. మనం ఈ వీడియోలో అసలు మనం తెలియకుండా ఆ బేసిక్స్ లో ఎన్ని మిస్టేక్స్ చేస్తాం అండ్ వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలో చెప్పుకుందాం. అండ్ మరియు అవి ఐ మీన్ ఆ బేసిక్స్ మనకు చేయకపోవడం వల్ల మన ఫేస్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి కూడా తెలుసుకుందాం. ఓకేనా? ఏంటి బ్రో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చేసేస్తున్నావా? ఎందుకు బ్రో మన క్రికెట్ దోస్తుకు వీడియో వెళ్ళకని చేసేస్తున్నావు? నీ గురించి బ్రో మాట్లాడుతున్నాను, నీ గురించే. ఇప్పటికైనా ఏం పర్లేదు, ఇప్పటికైనా మన కంటెంట్ నచ్చినట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. ఐ మీన్ అదే మీకు యూజ్ అవుతుంది అంటేనే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇంకా ఈ కంటెంట్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ కూడా చేయి బ్రో. ఈ వీడియోకి నీ గురించే చెప్తున్నా, తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయి, సబ్స్క్రైబ్ కూడా చేయి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళడిగైతే అన్నిటికన్నా మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నట్టుగా అన్నిటికన్నా చాలా 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 ఇంపార్టెంట్ అయిన రన్అప్ అనమాట. ఈ రన్అప్ని ఎందుకంటే నేను ప్రతి వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే దాని యొక్క ఇంపార్టెన్స్ మన ఫాస్ట్ బౌలింగ్ లో ఫాస్ట్ చేయడానికి ఎంత దాని కీ రోల్ ఉన్నదో కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా? అందుకని చెప్తున్నాను తప్ప ప్రతిసారి ఈ కంటెంట్ యూజ్ చేస్తున్నాను అనుకోవద్దు. ఓకేనా? ఇంకా రన్అప్ మిస్టేక్స్ గురించి చూసుకున్నట్టుగైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ప్రతి వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగా చిన్న చిన్న స్టెప్స్ వేయడం లేదా పెద్ద పెద్ద స్ట్రైడ్స్ వేయడం అనమాట. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనం ఏది చేసినా సరే క్రీజ్ దగ్గరకు వచ్చేసరికి మేనేజ్ చేయాల్సి వస్తుంది. మేనేజ్ చేసుకుని మనం ఏం చేస్తాం, ఇంకా మెయిన్ నోబాల్ గ్రీజ్ చూసుకుంటాం. నోబాల్ గ్రీజ్ చూసుకొని యాక్షన్ కొలాప్స్ అయిపోద్ది. సో యాక్షన్ కొలాప్స్ అయిపోవడం వల్ల పేస్ వేయలేము అండ్ ఇంకా లైనర్ అంతా కూడా కరెక్ట్ గా వేయలేము అనమాట. ఈ రన్అప్ అనేది మిస్టేక్స్. అలాగే అదేవిధంగా పర్ఫెక్ట్ గా ఎలా చేయాలి అంటే ఐ మీన్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ప్లే అవుతుంది చూడండి ఒకసారి. అంతేకాకుండా మన వీడియోస్ చూసినట్టుగా ఈ హ్యాండ్ అనేది ఇలా 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 సైడ్కి వెళ్ళిపోతుంటాం అనమాట. ఇలా చేయడం వల్ల కదా మిస్టేక్ ఏమవుద్ది, ఇలా 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 చేయడం వల్ల బాడీ స్టెబిలిటీ ఉండదు. అర్థమవుతుందా? ఇలా స్టెబిలిటీ ఉండకపోవడం వల్ల బాడీ మూమెంట్ పరిగెట్టినప్పుడు రన్అప్ ప్రాపర్ గా రాదు. సో అందుకే కాల్ మూమెంట్ అనేది పర్ఫెక్ట్ గా రాదు అనమాట. అది ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఇలా ఇలా చేయడం వల్ల ఏమవుద్దంటే మీకు ఆటోమేటిక్గా ఇది సెట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ కాల్ రిథమ్ కూడా చాలా బాగా సెట్ అవుద్ది అనమాట. సో అందువల్ల హ్యాండ్ మూమెంట్ రిథమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు రన్అప్ లో. ఇంకా ఇప్పుడు రన్అప్ గురించి చూసాం కదా, ఇప్పుడు సెకండ్ వన్ చూసుకున్నట్టుకైతే జంప్ అనమాట. ఈ జంప్ అనేది మనం ఆల్రెడీ వీడియోస్ అనేది చేయడం జరిగింది, కాకపోతే ఈ బయో మెకానిజమ్స్ లో అన్నింటినీ కవర్ చేయాలనేసి మళ్ళీ చెప్తున్నాను అనమాట. అంటే ఓకేనా? అర్థం చేసుకోండి. ఈ జంప్ అనేది ఉన్నాం కదా, మనం ఏం చేస్తాం ఆ వీడియోస్ చూపించిన విధంగా ఈ గ్రీజ్ అనేది ఈ రిటర్న్ గ్రీజ్ అనుకుంటాం. ఆ రిటర్న్ గ్రీజ్ దగ్గర జంప్ అనేది పర్ఫెక్ట్ గా క్యాల్కులేట్ చేసుకోకపోవడం, లేదా మన ఈ రన్అప్ అనేది ఎన్ని మీటర్స్ క్యాల్కులేట్ చేసుకోవాలో అది కరెక్ట్ చేసుకోమన్నమాట. సో అందువల్ల కూడా ఇబ్బంది అవుతుంటది. లేదు జంప్, ఇప్పుడు ఇంకా జంప్ లో మిస్టేక్స్ రకాలు చూసుకున్నట్టుగైతే చిన్న జంప్ వేస్తుంటారు. ఐ మీన్ ఒక అంటే జస్ట్ కొన్ని సెంటీమీటర్స్ అంటే చిన్న జంపు, లేకపోతే అసలు జంపే లేకుండా జంప్ వేసిస్తుంటారు అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుద్దంటే మీరు యాక్షన్ ని హోల్డ్ చేయడానికి లేదా నాన్ బౌలింగ్ గా లాగడానికి టైం దొరకదు. ఎందుకంటే సో మీరు ఎంత ఫాస్ట్ గా కొలాప్స్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా చేయడానికి అవ్వదు కదా. సో అందువల్ల పేస్ వేయలేము అండ్ యాక్షన్ కూడా ఖరాబ్ అయిపోద్ది. సో అండ్ అదే విధంగా పెద్ద జంప్ వేయడం వల్ల కూడా అదే మిస్టేక్, ఐ మీన్ అంతే ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే పెద్ద జంప్ వేసాం అనుకోండి బాడీ ఐ మీన్ ఆ మూమెంట్ ని మనం కంట్రోల్ చేయలేము అనమాట పెద్ద జంప్ వేయడం వల్ల. అందుకే పెద్ద జంప్ వేయకూడదు, చిన్న జంప్ కూడా వేయకూడదు. మనకి ఐడల్ జంప్ అందరికి సేమ్ ఉండదు. జంప్ అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఐడల్ జంప్ అనేది ఉంటుంది. ఆ జంప్ అనేది ప్రాక్టీస్ చేసుకొని చెయ్యాలన్నమాట. ఇంకా రన్అప్ అండ్ జంప్ కవర్ చేసాం కదా, ఇప్పుడు జంప్ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ అనేది నాన్ బౌలింగ్ కమ్. నాకు తెలిసి మన వీడియోలు డైలీ ఫాలో అయిన అయితే ఖచ్చితంగా దీని గురించి ఆల్రెడీ క్లారిటీ తెలిసే ఉంటది. కాకపోతే ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళకైతే ఇది మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? ఈ నాన్ బౌలింగ్ ఆమ్ అనేది ఇది బౌలింగ్ ఆమ్ అనమాట. ఎందుకంటే బౌలింగ్ వేస్తాం కాబట్టి. ఇది నాన్ బౌలింగ్ అన్నమాట. ఎందుకంటే ఇది పుల్ చేస్తాం అనమాట. ఇది యాక్షన్, ఇది స్టార్ పొజిషన్ అనేది ఇలా స్టార్ పొజిషన్. ఈ స్టార్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది అందుకే నాన్ బౌలింగ్ ఆమ్. ఈ నాన్ బౌలింగ్ ఆము మనం చేసే మిస్టేక్ ఏంటి, అసలు ఇలా వస్తామా, ఇలా వచ్చి ఇలా చూసారా హెడ్ ఎలా పోతుందో సైడ్కి, ఇలా
అసలు హోల్డ్ చేయకుండా, లేకపోతే కొంతమంది ఈ సైడ్కి ఇలా ఇస్తుంటారు. ఇలా విసరడం వల్ల ఏమవుతుందంటే మీరు ఇలా ఇలా తోసారు అనుకోండి, బాల్ లెగ్ సైడ్ వైడ్ వెళ్ళిపోద్ది. లేదా ఇలా వేసారు అనుకోండి, మీరు ఎక్కడ వేస్తున్నా తెలియకుండా ఆఫ్ సైడ్ వైడ్ వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంతేకాకుండా పేస్ జస్ట్ ఇలా అనేస్తాం, స్నాప్ అనేది రాదు. సో అందువల్ల పేస్ అనేది రాదనమాట. ఓకేనా? ఇంకా ఇప్పుడు అదే పర్ఫెక్ట్ గా ఎలా చేయాలంటే ఇలా వచ్చి బ్యాట్స్మెన్ త్రూ ద బ్యాట్స్మెన్ అనమాట. ఇలా బ్యాట్స్మెన్ త్రూ, ఇలా బ్యాట్స్మెన్ త్రూ ఎప్పుడైతే చేస్తామో అండ్ ఇలా ఇలా పుల్ చేస్తామో, ఇలా దీన్ని ఇలా తీసుకొచ్చి ఈ నాన్ బౌలింగ్ పర్ఫెక్ట్ గా చేసినప్పుడు ఇది బ్రిస్ట్ స్నాప్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా నాన్ బౌలింగ్ అనేది మన పేస్ వేయడానికి కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూసుకున్నట్టుగైతే బ్యాక్వుడ్ స్టిఫ్నెస్ అనమాట. అంటే ఈ బ్యాక్వుడ్ స్టిఫ్నెస్ దేనికి అవసరం అంటే, ఇప్పుడు మనం జస్ట్ ఇది ఇలా ల్యాండ్ అయిపోయాం అనుకోండి, అర్థమవుతుందా? ఇలా మొత్తం ఈ ఫుట్ మీద ల్యాండ్ అయిపోతే ఏమవుద్ది, బాడీ ఎక్కువసేపు ఈ బ్యాక్ ఫుట్ మీద ఉండిపోవడం వల్ల ఫాస్ట్ గా దీని మీదకి కన్వర్ట్ చేయలేం. ఫ్రంట్ ఫుట్ మీదకి ఈ బ్యాక్ ఫుట్ మీద ఎక్కువసేపు ఉండిపోతాయి. అలా అనేసి జస్ట్ ఏదో ఇలా వచ్చి వెంటనే వెళ్ళిపోతే అప్పుడు కూడా మనం కన్వర్ట్ ఫాస్ట్ అయిపోద్ది. అప్పుడు దీన్ని హోల్డ్ చేయడానికి అవకాశం అనేది ఉండదు అనమాట. ఇలా వచ్చి టో మీద మీరు ఇప్పుడు డేవ్ స్టైన్ ఇలాంటి ఎవరైనా అవ్వచ్చు, బ్రెట్లీ అవ్వచ్చు, ఎవరైనా పెద్ద పెద్ద లెజెండరీ ఫాస్ట్ బాల్స్ చూసుకున్నట్టుగైతే ఇలా ఓన్లీ జస్ట్ టో మీద ల్యాండ్ అవుతుంది అనమాట. ల్యాండ్ అయ్యి అప్పుడు అంటే దీన్ని ఏమంటారంటే షోల్డర్ హిప్ సపరేషన్ అంటారు అనమాట. షోల్డర్ హిప్ సపరేషన్. ఎందుకంటే ల్యాండ్ అయినప్పుడు ఇలా వస్తారు, ఇలా వచ్చి ఇలా వస్తుంది. తర్వాత కనబడుతుందా క్లారిటీగా? ఈ ల్యాండ్ అయినప్పుడు ఇలా వచ్చి అలా బౌలింగ్ వేసేసరికి ఇలా వస్తుంది మళ్ళీ కాలు, ఫ్రంట్ ఫుట్ బ్యాక్ ఫుట్ అనేది. దానికోసం స్టిఫ్నెస్ అనేది చాలా అవసరం అనమాట. ఇది చేస్తున్నప్పుడు మనం దీనివల్ల మన ఫిట్నెస్ గట్టా ఇది పర్ఫెక్ట్ చేయలేదు అనుకోండి, దీనివల్ల మిస్టేక్ ఏమవుతుందంటే ఈ లెగ్మెంట్ ఇంజురీ అవడం కానీ, ఈ క్వాడ్రిలేటిక్ మజిల్స్ స్ట్రాంగ్ లేకపోయినా, లేకపోతే హ్యామ్ స్ట్రింగ్ స్ట్రాంగ్ గా లేకపోయినా ఈ లెగ్మెంట్ ఇంజురీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో అందుకే మనం జిమ్ కండిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన ఈ క్రికెట్ లో. అండ్ ఇఫ్ స్టిఫ్ గా ల్యాండ్ అయ్యి అప్పుడు తిప్పి ఇలా కొడతాం కాబట్టి అప్పుడు టైం దొరుకుతుంది, పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో అలా వస్తూ ఉంటది అనమాట. సో ఓకేనా? ఇప్పుడు అన్ని చూసాం కదా, ఇంకా లాస్ట్ వన్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వన్ చూసుకున్నట్టుగైతే మన ఫ్రంట్ ఫుట్ లాక్. దీన్నే బ్రేస్ లెగ్ అంటారు అనమాట. ఇది మనం ఫినిష్ చేస్తాం కదా, చాలా మంది ఇది తర్వాత వేయంగానే ఇలాగే వెళ్ళిపోతుంటారు. మీరు ఏదైనా ఇంటర్నేషనల్ ఫాస్ట్ బాల్స్ చూసుకోండి, ఈవెన్ లైక్ సిరాజ్, షమ్మి వాళ్ళు కూడా ఇలా ఇలా హోల్డ్ అవుద్ది. బట్ ఇది ఇలా స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తారనమాట. ఎందుకంటే హోల్డ్ చేయలేకపోతే ఎవరైనా సరే పేస్ వేయలేరు, ఆ స్టేజ్కి వెళ్ళలేరు. ఇంకా మన ఇలా చేసినట్టుగైతే ఇంకా మంచిది అనమాట. ఇది బ్రేస్ లెగ్ చూసారు కదా, బ్రేస్ లెగ్ ఇలా చేయడం వల్ల. ఎందుకంటే ఇది చేయడం వల్ల యూజ్ ఏమంటే మనం అంత ఫాస్ట్గా వస్తాం కదా, ఇది బయోమెకానిక్స్ అన్ని ఇలా తీసుకొచ్చి ఇలా నాన్ బౌలింగ్ తీసుకొచ్చి ఇది ఇలా చూస్తారు కదా, ఇది మనం ఇక్కడ హోల్డ్ చేసినప్పుడు ఇలా ఇలా ఫినిష్ చేయడానికి మళ్ళీ ఒకసారి చూపిస్తామండి. ఇలా ఇలాగ లాగి అప్పటికి ఇది హోల్డ్ అయ్యి ఉంటుంది కదా, ఇలా ఉండి ఇలా యాంగులర్ మూమెంట్ ఇలా చూసారు కదా, ఇలా ఇలా వచ్చి ఇలా అంటే స్ప్రింగ్ లాగా యూజ్ అవుద్ది అనమాట ఈ ఫ్రంట్ ఫుట్ బ్రేస్ అవడం వల్ల. అదే లేదనుకోండి జస్ట్ వస్తాము ఇలా వెళ్ళిపోతాం అంతే. ఎందుకంటే ఇది మనకి హోల్డ్ అవ్వదు, ఇలా వస్తాం ఇలా వచ్చేస్తాం. అలాగనే దానికి ఇలానే దానికి మీరే తేడా గమనించండి. ఎందుకంటే జస్ట్ ఒకసారి చేసి చూడండి, మీరే ఆ యొక్క డిఫరెన్స్ అనేది మీకే అర్థం అవుతుంది. బాడీ మూమెంట్ అనేది ఫినిషింగ్ ఎలా అవుతుంది ఏంటి అని క్లారిటీగా మీకే అర్థం అవుతుంది అనమాట. ఓకేనా? ఇంకా ఇప్పుడు లాస్ట్ చూసుకున్నట్టుగైతే మన ఫినిషింగ్ మూమెంట్ అనమాట. ఇప్పుడు అన్ని బాగా చేస్తాం, అన్ని బాగా చేసి లాస్ట్ వచ్చి కొంతమంది ఏం చేస్తుంటారు, ఇలా వచ్చి ఒక 2 స్టెప్లు వేసి ఆగిపోతారు అనమాట. ఫినిష్ చేయరు. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత బౌలింగ్ ఇలా ఫినిష్ చేస్తాం కదా, ఇలా చేసి 2 స్టెప్లు వేసి ఇలా స్ట్రైట్ ఉండిపోవడం, లేకపోతే ఈ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఈ కాల్ ఇలా వచ్చేస్తుంటారు.
ఇలా చేయడం వల్ల ఏమవుద్దంటే బ్యాక్ ఇంజరీ కానీ ఏదో ఒక ఖచ్చితంగా మీరు ఇంజరీ అయిపోతారు అనమాట. ఓవర్ ద డేస్ చేస్తున్నప్పుడు, ఓవర్ ద మంత్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇంజరీ అయిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇలా ఫినిష్ చేసి టువర్డ్స్ ద బ్యాట్స్మెన్ ఒక 2-3 స్టెప్స్ ముందుకెళ్ళాం అనుకోండి, ఆ మూమెంటం మనతో మనం ముందుకెళ్తాం కాబట్టి మనకి ఎటువంటి ఇంజరీ అవడానికి అవకాశం ఉండదు. ఇలా ఇలా ఫినిష్ చేసి ఇలా ముందుకెళ్ళాలన్నమాట. కానీ నేను చాలా మంది చూశాను ఇలా ఫినిష్ చేసి ఈ కాల్ ఇటు వచ్చి ఇలాగ చేస్తుంటారు అనమాట. ఇలా చేయడం వల్ల మిస్టేక్స్ అవుతాయి. ఐ మీన్ మీకు ఇంజురీ అయిపోయే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువ ఉంటాయి. సో ప్లీజ్ ఇవన్నీ చేయడానికి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అనమాట. ఓకేనా? ఇంకా అన్నిటికన్నా లాస్ట్ చూసుకున్నట్టుగైతే ఇది బేసిక్ కాదు, మెంటాలిటీ. ఒక ఫాస్ట్ బౌలర్గా మనం అవ్వాలనుకుంటే ఇంటెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ మనల్ని మనం బిలీవ్ చేయాలి. ఖచ్చితంగా పేస్ వేయగలము. పక్కన వాళ్ళు అంటూ ఉంటారు వేయలేరురా, అదిరా, ఇదే ఇంజురీస్ తొక్క తోటగా చాలా చెప్తూ ఉంటారు. మనం ఏం పట్టించుకోకూడదు. జస్ట్ ఓన్లీ మనల్ని మనం నమ్ముకొని ఖచ్చితంగా వేయగలం అని మనల్ని మనం నమ్ముకొని వెళ్ళడం అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 130 పేస్, 132, 135 అనేది పక్కా ప్రతి ఒక్కరు వేయగల పేస్ అనమాట. పర్ఫెక్ట్ గా బేసిక్స్ సెట్ చేసుకుని ప్రాపర్ వేలో వర్క్ చేసి ప్రాపర్ వేలో ఫిట్నెస్ అని మెయింటైన్ చేస్తే, నేను చెప్పేది ఈ మైండ్ సెట్ పెట్టుకుని మనం ప్రాపర్ వర్క్ చేయకపోతే మాత్రం మన జీవితాంతం ప్రాక్టీస్ చేసిన 130 కాదు కదా 125 కూడా వేయలేం అనమాట. మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ ఉండాలో వర్క్ కూడా దానికి తగ్గ స్ట్రాంగ్ ఉంటే ఖచ్చితంగా మనం పేస్ వేయగలం. మెయిన్ ఇంటెంట్ అనమాట. ఇది ఒక పాయింట్ చూసుకున్నట్టయితే, ఇంకోటి చూసుకుంటే అంటే మీరు ఓన్లీ పేస్ వేస్తే చాలు అని అనుకుంటున్నారు చాలా మంది. పేస్ అనేది ఫాస్ట్ గా మన మీదకి ప్లేయర్స్ కానీ లేకపోతే కోచెస్ కానీ అట్రాక్షన్ అనేది మన మీదకి అట్రాక్ట్ చేయడానికి మాత్రమే పనికి వస్తుంది పేస్ అనేది. కానీ మన బౌలింగ్ ని అండ్ ఇంప్రెస్ చేసేది లైన్ అండ్ లెంత్ అనమాట. ఖచ్చితంగా మన దగ్గర అన్ని వేరియేషన్స్ ఉండాలి. లైన్ అండ్ లెంత్ ఖచ్చితంగా ఉండాలి విత్ పేస్. అప్పుడు ఖచ్చితంగా అతను స్టార్ బౌలర్ అవుతారు అనమాట. ఓకేనా? అండ్ ఇంటెంట్, మనం ఫస్ట్ ఓవర్, స్టార్టింగ్ ఓవర్, సెకండ్ ఓవర్ వేసినప్పుడు ఎవరైనా ఖచ్చితంగా ఆ ఫిట్నెస్ ఉన్నప్పుడు 130 వేసేస్తారు. కానీ టిల్ ద లాస్ట్ అండ్ బాల్ వేసినప్పుడు కూడా అదే ఇంటెంట్ ఇచ్చి 130 వేసేటప్పుడు 130 వేయలేకపోయినా కనీసం 127, 128 ఆ పేస్ తో ఆ ఇంటెంట్ తో వేయగలిగేటప్పుడు మాత్రమే వాడు ఒక ఫాస్ట్ బౌలర్ గా తయారవ్వగలడు. ఓకేనా? దయచేసి అర్థం చేసుకోండి. మరియు నేను ఈ చెప్పిన కంటెంట్ అంతా ఆల్రెడీ పాత వీడియోస్ లో చెప్పింది. లాస్ట్ వీడియోలో కూడా సేమ్ కంటెంట్ చెప్పావన్నా, లేకపోతే సేమ్ కంటెంట్ చెప్పావు, నీ కంటెంట్ లేకపోతే మాని ఎలా అనుకునే వాళ్ళు ఉంటారు. సో ప్లీజ్ మళ్ళీ ఒకసారి ఆ వీడియోని ఈ వీడియోను పెట్టి చూసుకోండి. దానికి దీనికి డిఫరెన్స్ ఒకసారి చూడండి. సో అర్థం చేసుకోండి, ఇది సేమ్ కంటెంట్ కాదు. ఐ మీన్ మీకు ఈ బేసిక్స్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఏ కంటెంట్ చెప్పినా సేమ్ లా అనిపిస్తుంటది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. మళ్ళీ కామెంట్ చేయొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అండ్ మీ లైఫ్ లో ఇంపార్టెంట్ అయిన టైంలో నాకంటూ ఒక 5 minutes 10 minutes ఎంతో కొంత టైం ఇచ్చి ఈ వీడియో చూస్తున్నందుకు కూడా నేను చాలా థ్యాంక్ఫుల్ ఫీల్ అవుతున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నా కంటెంట్ అంటే ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి. మన క్రికెట్ దోస్తులు ఇంకెవరైనా ఉన్నారో ఎవరైనా ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నేనేం ఇంప్రూవ్ చేసుకోవాలో ఏదైనా సరే క్వాలిటీ పరంగా లేకపోతే వాయిస్ చెప్పే విధంగా లేకపోతే ఇంకా ఏమైనా మీకు ఏమైనా అనిపిస్తే అది నాకు సజెస్ట్ చేయండి. దయచేసి ఇంకెలా అనుకోవద్దు. ఓకేనా? సజెస్ట్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? థ్యాంక్ యూ.